హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే గడిచిపోయింది చాలా చాలా వాలటైలిటీతో. అండ్ నిఫ్టీ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ఆల్ టైమ్ హై కూడా వచ్చేసింది. సో మనం నిన్న అనుకున్న ప్లాన్ బట్టే మనం ఒకవేళ డే లో బ్రేక్ అయితేనే, అంటే 22,300 బ్రేక్ అయితేనే మనం ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలి, అలానే అప్ సైడ్ వెళ్ళడానికి ఇది మంచి లెవెల్ అని చెప్పాం. టూ సైడ్స్ కూడా మంచి ట్రేడ్స్ అయితే వచ్చాయి. సో హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ ద ఎనాలిసిస్. అండ్ మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 6th March. సో రేపటికి మనకి చాలా ఎక్స్పైరీ లైన్లో ఉన్నాయి, లైక్ నిఫ్టీ. అండ్ ఎల్లుండ మనకి మార్కెట్ హాలిడే, సో అందుకని రేపే సెన్సెక్స్ కూడా ఉంది. సో సెన్సెక్స్ కూడా చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకుంటే ఒక ఛానల్లో అయితే వెళ్తున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనకి బీటీఎస్టీ ఏమొచ్చింది, ఓఏ డేటా ఏమొచ్చిందని కూడా చూద్దాము. ఒకవేళ ఇన్ కేసు ఏదైతే ఈ ఛానల్ కనుక పైకి బ్రేక్ అవుతే కనుక డెఫినెట్గా మనకి మంచి మొమెంటం అండ్ అరౌండ్ 48,500 48,600 వరకు చూడడానికైతే అవుతుంది. బట్ ఆల్రెడీ 1 2 3 4th ఈ 4th టైం కూడా ఇక్కడ సస్టైన్ అవ్వలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ కింద వరకు వచ్చి 46,000 లెవెల్స్ అయితే మనం చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ తర్వాత అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు డైలీ అనాలిసిస్లో ఒకవేళ ఇలా కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేసి. సో ఇదైతే కనుక మేకర్ బ్రేక్ లెవెల్. ఒకవేళ లైక్ ఈ క్యాండిల్లోనే మనం గమనించవచ్చు, అక్కడ పైన విక్ అయితే వదిలేసి వచ్చేసింది ఇక్కడ గమనిస్తే కనుక. బట్ అక్కడ పైన అయితే సస్టైన్ అయితే అవ్వలేదు. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ లైక్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ అయితే చేస్తుంది అనేసి ప్రస్తుతానికి. సో రేపు చూడాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి బీటీఎస్టీ పిఈ ఇచ్చాము. సో లెట్స్ సీ, ఈరోజు కూడా మంచి ప్రాఫిట్ అయితే జనరేట్ అయితే అయ్యింది. సో ఫస్ట్ నిఫ్టీకి వెళ్ళిపోదాం, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేద్దాం. సో 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ డైలీలో చూసాము మంచి బులిష్ క్యాండిల్ అయితే వచ్చింది. సో రిపీటెడ్గా సేమ్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి. మంచి హైకి వెళ్ళడం, మళ్ళీ లో మార్క్ చేసుకోవడం మనం గమనిస్తే కనుక ఒక ప్రాపర్గా అయితే వెళ్ళట్లేదు. సో మనం మొన్న కూడా అనుకున్నాము ఆల్ టైమ్ హై ఇంత వెళ్ళింది కాబట్టి కొంతవరకు బ్రీతింగ్ పీరియడ్ తీసుకున్న తర్వాతే అది మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి. సో రేపటికైతే నిఫ్టీ వచ్చేసి కాల్ సైడ్ అంటే సిఈ సైడ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది ఈరోజు. ఎస్పెషల్లీ మనకి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ఏదైతే ఈ లోని మాత్రం బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా ఒక హైకనషి క్యాండిల్ మాదిరిగా వచ్చింది. చాలా మంచి మూమెంట్ అయితే వచ్చింది నిఫ్టీలో కూడా. అండ్ హీరో కూడా ఆ టైంకి బ్యాంక్ నిఫ్టీలో కంటే నిఫ్టీలో మంచి మూమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో రేపటికి మనకి సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక ఒకవేళ ఏదైతే మనకి 22,500 లెవెల్స్ అంటే మనకి 474లో మనం ఇక్కడ చూస్తే కనుక 474లో క్లోజ్ అయింది. సో 500 పైన మనకి ఒక సాలిడ్గా క్యాండిల్ కనుక క్లోజింగ్ ఇచ్చింది 5 minutes or 15 minutes అంటే దాని ఫాలోఅప్ క్యాండిల్తో మనం లాంగ్ వెళ్ళిపోవడమే. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50 లెవెల్ అండ్ తర్వాత 600 అండ్ 650 700 ఎవ్రీ 50 పాయింట్స్కి. సో ఎందుకు ఇక్కడ లెవెల్స్ అంటే కనుక మనకి ఇటు పక్కన ఈ చార్ట్ తర్వాత మనకి క్యాండిల్స్ అయితే లేవు. వి కాల్ ఇట్ యాజ్ ఎ బ్లూ స్కై జోన్. సో అందుకని మనం ఎవ్రీ 50 పాయింట్స్కి ట్రయల్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, సో ఒకవేళ నో ట్రేడ్ జోన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుంటే కనుక 350 దగ్గర బౌన్స్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేసి మనం పొజిషన్ బిల్డ్ చేసుకోవడం అనేది బెటర్ థింగ్. సో 496 అండ్ 350 మధ్యలో స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప ట్రెండింగ్ మూమెంటం అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉండదు. బట్ 500 దాటితే కనుక మంచి షార్ట్ కవరింగ్ వచ్చి ఇంకా ఫ్రెష్గా ఎవరైతే ఉన్నారో బయర్స్ మనం గమనిస్తే ఎప్పుడైనా సరే ఒకటి వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా మూవ్ వస్తుంది. ఓకే, ఇందాక కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది అనుకుంటాం, మళ్ళీ ఫ్రెష్ బయింగ్. సో
ఇట్ ది సేమ్ టైం రేపు కూడా ఒకవేళ 550 దాకా వెళ్ళి మళ్ళీ 500 దగ్గర సపోర్ట్ తీసుకుంటే కనుక మంచి షార్ట్ కవరింగ్ వచ్చి మంచి ర్యాలీ వచ్చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఒకవేళ మనం బై సైడ్ చూసాము అండ్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే అది కూడా చూసాము. ఇన్ కేస్ ఒకవేళ 350 డౌన్లో కనుక ఓపెన్ అయితే ఇన్ కేస్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 250, 22,250. అలానే తర్వాత టార్గెట్ వచ్చేసి ఏదైతే ఈ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుందో అది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 22,000గా మనకైతే లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ చాలామంది నిన్న కూడా ఒకళ్ళిద్దరు 22,000 ఇంకా ఏవో ఇక్కడ పుట్స్ తీసుకున్నామనేసి చెప్తున్నారు. అసలు మినిమం సైన్ ఏదైతే మినిమం సిగ్నల్ ఒక ఎయిదర్ ప్రైజ్ యాక్షన్ సంబంధించి అవ్వచ్చు, బోలింజర్ బ్యాండ్ అవ్వచ్చు, పివోట్ అవ్వచ్చు, ఫిబొనాచి అవ్వచ్చు, ఏదో ఒక సిగ్నల్ అయితే ఇవ్వాలి కదా. ఎంత పెరిగిపోయింది ఇంకా ఎంత పెరుగుద్ది అంటే దట్స్ నాట్ ట్రేడింగ్ అండి. వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అ ట్రేడింగ్. కంప్లీట్గా గ్యాంబ్లింగ్. హోప్ ఈజ్ నాట్ ఎ స్ట్రాటజీ. ఓకే, మనం ఇలా అనుకుంటున్నాము అలా అనుకుంటున్నాము అంటే అది స్ట్రాటజీ కాదు. ఓకే, ఒక సపరేట్గా ఒక 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, దీని లో బ్రేక్ అయినప్పుడు నేను కిందకి వెళ్తా, అది ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే ఈ ప్రీవియస్ లో ఉంది. ఓకే, ఈ లో బ్రేక్ అయితే నేను షార్ట్కి వెళ్తాను, వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఉంది, ఈ బ్రేక్ అయితే నేను వెళ్తాను, దట్ ఈజ్ ఓకే. ఇక్కడ 2 ఫాలోఅప్ క్యాండిల్స్ ఉన్నాయి, కిందకి వెళ్తాను, ఓకే. ఈ 2 గ్రీన్ ఉన్నాయి, దీని ఫాలోఅప్ క్యాండిల్స్, నేను అప్ వెళ్తాను, ఇది ఓకే. కానీ ఇంత పెరిగిపోయిందిగా ఇంకెక్కడ పెరుగుద్ది అనుకుంటే మన డబ్బులు లాస్ అవ్వడం తప్ప ఏముండదు. ప్రీవియస్ వీడియోలో కూడా ఆయన ఎవరో బ్యాంక్ నిఫ్టీది హోల్డ్ చేస్తున్నారంట, 75,000 లాస్లో ఉన్నాము అనేసి. మనం నెత్తినోరు కొట్టుకొని ప్రతి వీడియోలో ఎందుకు చెప్పేదంటే స్టాప్ లాస్ పెట్టుకోండి అనేసి. స్టిల్ చాలామంది అయితే దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ మన డబ్బులే కదా, ఇదేం వీడియో గేమ్ కాదు కదా, పోతే పోయింది ఇంకో లైఫ్ ఉంటుంది అనుకుంటాకి. సో డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవడం కష్టం కాబట్టి. సో దట్స్ అ సైకాలజీ లెసన్ ఫర్ టుడే. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. బ్యాంక్ నిఫ్టీకి మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నాము ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వకపోతే అనేసి. సో సింపుల్ అండి, ఇది ఏదైతే 48,200 అంటే ఇది కంప్లీట్గా ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈరోజు హై కంప్లీట్గా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక అప్పుడు మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ ఏరియా, అంటే ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ ఏరియా అంటే 48,400, అంటే 200 పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,600. నెక్స్ట్ 49,000 అయితే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్కి అయితే ఉంటాయి 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే కొంచెం రేపు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీది, సో దీంట్లో కూడా మనకి ఎఫెక్ట్ చూపించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి దీస్ ఆర్ ద బెస్ట్ లెవెల్ 47,798, అఫ్కోర్స్ 47,800 అనుకోండి. ఓకే, ఈ లెవెల్ కింద మనం కనుక మంచిగా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం షార్టింగ్ కూడా వెళ్ళొచ్చు. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి స్ట్రైట్ అవే 400 పాయింట్స్. ఈ మధ్యలో ఒక చిన్న ఆల్ట్ ఉండొచ్చేమో కానీ, బట్ ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చేసరికి చాలామంది ఇక్కడ మనకి షార్టర్స్ ఎక్కువ అవుతారు అండ్ షార్ట్ కవరింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి 47,400 మనకి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్. అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,600 అండ్ సెకండ్ వచ్చి ఇదనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థర్డ్ టార్గెట్ వచ్చేసి 47,000గా మనకి థర్డ్ టార్గెట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నో ట్రేడింగ్ జోన్ అనుకుంటే కనుక మనకి ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఆల్రెడీ మీకు ఐడియా వచ్చి ఉంటుంది 47,800 అండ్ 48,200. ఈ 400 పాయింట్స్ మధ్యలో ఏదైతే ఉందో ఓన్లీ స్కాల్పింగ్ ఆపర్చునిటీసే తప్ప ఇంట్రాడేలో పెద్దగా రావడానికి ఛాన్స్ ఉండదు. అండ్ రేపు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్టాప్ లాసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ నిఫ్టీ కనుక మ్యూట్లో క్లోజ్ అవుతే ఈ 2 లెవెల్స్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ ఉంటే కనుక మనం డికే కూడా గట్టిగా దెబ్బలు తినాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ యాజ్ ఎ ఆప్షన్ బయ్యర్స్. ఓకే, ఒకసారి సెన్సెక్స్ క్విక్గా చూసేసి తర్వాత మనం ఓఏ డేటాకు కూడా వెళ్ళిపోదాం. సో సెన్సెక్స్ కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గానే ఉంది.
ఓకే. సో, సెన్సెక్స్ గూడా ఇవాళ గూడా ఒక నోటిఫికేషన్ అయితే మీకు వచ్చుంటుంది. ఇవాళ గూడా ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అయింది అనేసి. సో, సేమ్ అండి. ఏదైతే నిఫ్టీ ఉందో ఆల్ టైమ్ హైలో, సో, ఇక్కడ గూడా మనం అదే స్ట్రాటజీని అయితే మనం ఫాలో అవ్వాలి. 74,200 ఓకే. నేను రౌండ్ లెవెల్ ఇస్తున్నాను. 93లో క్లోజ్ అయింది. 93 ఆర్ 84లో క్లోజ్ అయింది. బట్ ఇక్కడికొచ్చేసరికి 74,200 పైన కూర్చుంటేనే మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ సైకలాజికల్ లెవెల్ 74,300, అలానే 400, 600 ప్రతి 100కి ఒక టార్గెట్స్గా అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి చార్ట్ అయితే ఎక్కడ కూడా లేదు. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అంటే కనుక మనకి ఇక్కడ వరకు అంటే 74,000 వరకు వచ్చేసరికి నో ట్రేడింగ్ జోన్. ఎందుకంటే ఇక్కడ వరకు చాలా వరకు మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ కూడా మూవ్ అయ్యి ఫేక్ మూవ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలానే డికే కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎక్స్పైరీ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జనరల్గా ఫ్రైడే ఎక్స్పైరీ, బట్ థర్స్డేకి వచ్చేసింది. అంటే 1 డే బిఫోరే వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఏదైతే ఉందో అది ప్రైస్లో ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఇన్ కేస్ ఇంకా ఏమన్నా కొద్దిగా ప్రీమియమ్స్ ఉన్నా సరే చాలా ఫాస్ట్గా ఇక్కడైతే మనకి ఎఫెక్ట్ చూపించడానికి అయితే ఉంటుంది. అండ్ 74,000 దగ్గర మనకి 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనం షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 73,900 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. అండ్ అలానే సెకండ్ టార్గెట్ కూడా ఇక్కడ వరకు చాలా వరకు మనకి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఓకే. ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి అయితే చాలా కష్టపడింది. సో 73,200 వచ్చేసి మనకి టార్గెట్ 2గా ఉంటుంది. అలానే నెక్స్ట్ 800 తర్వాత టార్గెట్ 3 వచ్చేసి 73,600 మనకి. అండ్ ఫైనల్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మనం ఎప్పుడు చెప్పేది మనం అయితే ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనం ఏది ప్రెడిక్ట్ చేయకూడదు. బట్ ఈ లెవెల్కి వస్తే నేను ఇలా యాక్ట్ చేస్తాను, ఈ లెవెల్కి వస్తే నేను ఇలా, మన ప్లాన్ ఇది అని చెప్పుకోవడం వరకే ఉంటే బెటర్గా ఉంటుంది. లేకపోతే అలానే ఏది బ్యాంక్ నిఫ్టీ ఏమో పైకి వెళ్ళిపోతుంది, నేనేమో పుట్స్ హోల్డ్ చేస్తున్నాను 60,000, 70,000, 1 lakhsలో ఇంకా యావరేజ్ చేసుకుంటా ఉన్న క్యాపిటల్ అయిపోతే మళ్ళీ మనం మంచిగా స్టాక్ మార్కెట్ అనేది బ్లేమ్ చేసుకోవచ్చు. అది గ్యాంబ్లింగ్ ఇది అది అనేసి ఇంకా స్టోరీలన్నీ మామూలే. సో 10 lakhs మనకి కాల్ సైడ్ ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 61 అడిషనల్గా ఉంది, 61,000. అలానే నియర్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్ చూసుకుంటే కనుక 24,000. ఓవరాల్గా చూసుకుంటే కనుక కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి అండ్ పుట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ పీసీఆర్ చూసుకుంటే కనుక 1.29, బట్ పీసీఆర్ 1 అబోవ్ ఉంటే ఇక్కడ బేరిష్. మనం ఇక్కడ గమనించవచ్చు 56%. అంటే పుట్స్ వచ్చి చాలా హెవీగా రైట్ అయితే చేశారు, కాల్స్ వచ్చి తక్కువ ఉన్నాయి. బట్ ఇది ఒక పారామీటర్ మీద మనం బీటీఎస్టీ తీసుకోం కాబట్టి మనకి బీటీఎస్టీ అయితే పుట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది, నిఫ్టీ అయితే కాల్ సైడ్ అయితే వచ్చింది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.